వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ వాణి కుటుంబాల మధ్య సెటిల్మెంట్ చర్చలు జరిగాయి. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు రంగంలోకి దిగి చర్చల దిశగా అడుగులు వేశారు. దువ్వాడ సతీమణి వాణికి ఏం కావాలి, డిమాండ్లు ఏంటి అని కుమార్తెను కోరగా కుమార్తె తల్లిదండ్రులతో చర్చించి ఆమె 5 డిమాండ్లను భర్త ముందు పెట్టారు. ఆ 5 డిమాండ్లు ఏంటనేది బయటకు రాలేదు. ఒక్క ఆస్తి పంపకాల విషయంలో క్లారిటీ వస్తే దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్ పడిపోయినట్లే తెలుస్తోంది. దువ్వాడ ఫ్యామిలీ గొడవకు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. దువ్వాడ శ్రీనివాస్ వాణి మధ్య వివాదానికి ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ మరోసారి ఇరు కుటుంబాల భేటీ కాబోతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు 5 డిమాండ్లు పెట్టారు వాణి. ఈ 5 డిమాండ్లు ఏంటనే తెలీదు. వాణి డిమాండ్లపై ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కుటుంబ సభ్యులు భావించారు. దువ్వాడ శ్రీనివాస్ వాణి ఇష్యూలో కుటుంబ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు, చర్చలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమా, గత 6 రోజులుగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో జరుగుతున్న దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి కుటుంబ వివాదానికి అయితే కొంత కొలిక్కు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరుపక్షాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కావడంతో ఇరుపక్షాలకు సంబంధించి మ్యూచువల్గా ఉన్న బంధువులు అయితే రంగంలో దిగారు. అటు వాణిని ఇటు దువ్వాడ శ్రీనికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాణికి సంబంధించి కానీ దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు కానీ వాణికి సంబంధించినటువంటి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కూతురు కానీ ఇద్దరు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. 5 డిమాండ్లు అయితే ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నట్టు ఉంది. ఈ 5 డిమాండ్ని దువ్వాడ వాణికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు దువ్వాడ వాణి చెల్లి రాధా నిన్న ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్కు సంబంధించి వాళ్ళ బ్రదర్ ఉన్నారో బాబాని కలిసి వీరంతా కూడా చర్చించడం జరిగింది. సుమారు 10 మంది కుటుంబ సభ్యులు ఇరుపక్షాల నుంచి కూడా చర్చించారు. మధ్యలో కొంతమంది కుటుంబానికి సంబంధించిన లాయర్లే మధ్యవర్తి వహిస్తూ వారికి ఎలా సాధ్యాలపై చెప్తున్నారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంతో పాటు అటు కులానికి సంబంధించి కూడా ఇద్దరు కళింగ కులము శ్రీకాకుళం జిల్లాలో పెద్ద కులంగా ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి అటు కళింగ పెద్దలు కూడా కొంత ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల నుంచి కూడా చర్చలకైతే కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సంబంధించి దువ్వాడ వాణికి కానీ అటు శ్రీనివాస్ కానీ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ పరిష్కారం దిశగా వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి అవుతున్నారు. అయితే దీనిపై తాము పెట్టిన డిమాండ్లకి ఒప్పుకోవచ్చు అంటూ కూడా వాణి వైపు కామెంట్ చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీధర్ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ ఉన్నారో ఖచ్చితంగా దీనికి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, తన అన్నయ్యకి అయితే ఈ డిమాండ్స్ అయితే తెలియజేసే పరిస్థితి ఉంది అన్న. అయితే దువ్వాడ శ్రీనివాస్ తన దగ్గర ఉన్న ఆస్తినంతటిని ఇచ్చేశాను అని చెప్పేసి ఓ పక్క చెప్తున్న పరిస్థితి. సుమా, బాలు, అసలు 5 డిమాండ్లు ఏంటి? వాణి అడుగుతున్న డిమాండ్లకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రస్తుతానికైతే డిమాండ్లు అయితే ఏమీ అంతా బయట పెట్టట్లేదు. అవి కుటుంబం సంబంధించిన వ్యవహారాలు కాబట్టి ప్రస్తుతానికైతే వాటిని బహిర్గతం చేయలేమని చెప్పేసి అటు లాయర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇటు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వర్గం కానీ చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనకి వినిపిస్తున్న ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే మాధురికి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో మాధురి ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఉన్న ఇంటికి రాకూడదు, ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ దువ్వాడ శ్రీనివాస్ ఉన్న ఇంటిని పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి ఇంట్లోకి పిల్లలకు ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి అటు భార్యకి కూడా ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అటువైపు శ్రీనివాస్ మాత్రం తనకున్న యావదాసిని మొత్తం ఇచ్చేస్తా కానీ ఈ ఒక్క ఇంటి ఏదైతే కొత్తగా కట్టుకున్న ఇల్లు ఉందో ఇది ఒక్కటే నాకు ఉంది, గతంలో అనేక అనుభవాలను ఇచ్చేసాను, తనకి ఇంటికి తాళం వేసిన పరిస్థితి ఉంది, తను కొన్ని రోజులు లాడ్జిల్లోనూ రూముల్లో ఏదైతే తన కారులోనే పడుకొని ఉన్నాను, అలాంటి నేపథ్యంలో ఈ ఇల్లు ఇక్కడ ప్రజెంట్ అయితే నిర్మించుకున్నాం కాబట్టి ఈ ఇంటిని తప్పితే ఏదైనా ఇస్తాను, ఇంటిని కూడా తదనంతరం తన పిల్లలకు చెందే విధంగా అయితే చెప్తాను, ప్రస్తుతానికైతే ఇంటిని అయితే ఇవ్వలేను అని చెప్పేసి ఆయన చెప్తున్న వస్తే అయితే ఈ ఇంటి చుట్టే వివాదం కొనసాగుతున్నట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. మరి ఈ 5 డిమాండ్లో ఇది కూడా ఒకటి ఉందని చెప్పేసి అయితే భావిస్తున్నాం. ప్రధానంగా వాణి ఏదైతే వాణికి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్న ప్రధాన ఆరోపణలో అటు ఈ డిమాండ్ అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది.